మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికి మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానము మరి మీ అందరి జీవితాల్లో నెరవేర్చబోతున్నందుకు ప్రభువుకి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. మరి ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే చూద్దాం. చూడండి, 6వ వచనం చివరి లైన్, ఆయన నిన్ను విడువడు ఎన్నడును ఎడబాయడు. ఆయన నిన్ను విడువడు ఎన్నడు ఎడబాయడండి. ఈ లోకంలో మనల్ని ఎవరైనా విడిచి వెళ్ళిపోతారేమో, కానీ నమ్మకంగా మనతోనే ఉంటూ మేము మీకోసం ఏమైనా చేయగలము, మేము మీతోనే ఉంటాము అని మనుషులు నీకు ఎన్నోసార్లు చెప్పారేమో. నీ కష్టము నీ దుఃఖము వారు చూసినప్పుడు నీకు దూరంగా పారిపోయారేమో, లేదా నీకేదైనా సహాయం చేయవలసి వచ్చినప్పుడు వారు నిన్ను విడిచి వెళ్ళిపోయారేమో. మరి కుటుంబంలో అందరి మరి మాట ఒకటైతే, నీవు సత్యము కోసము నీవు దేవుని కోసం నిలబడినందుకు నిన్ను అందరూ విడిచి వెళ్ళిపోయారేమో, లేదా నీ జీవితంలో ఇక నాకంటూ ఏమి లేదు, నాకెవ్వరూ లేరు ప్రవ్వా అంటూ ఏకాకిగా మిగిలిపోయావేమో. ఎందుకంటే దేవుని కోసం, సత్యము కోసం, దేవుణ్ణి ప్రకటించట కోసం ఉన్నది ఉన్నట్టు నువ్వు దేవుణ్ణి మాత్రమే మరి ప్రకటించాలని ఆశ కలిగి ఉన్నటువంటి నీ జీవితంలో నేను అందరూ విడిచి వెళ్ళిపోయారేమో. అందరి మాట ఒకటైంది, నీ ఒక్కదానివి, నీ ఒక్కడే మాట ఒకటైందేమో. అది సంఘములోనైనా, కుటుంబంలోనైనా, సమాజంలోనైనా, నువ్వు ఉద్యోగం చేసే ప్లేస్లోనైనా, నువ్వు ఎక్కడ ఉన్నా నువ్వు సత్యం కోసం నిలబడినప్పుడు అందరూ నిన్ను విడిచి వెళ్ళిపోయారేమో, అందరూ నీకు వ్యతిరేకం అయిపోయారేమో, అందరూ నీ మీద తిరుగుబాటు చేస్తున్నారేమో. మరి ఫైనాన్షియల్ గా మరి ఎన్నో స్ట్రగుల్స్ అనుభవిస్తున్నావేమో, ఆరోగ్యం ఇబ్బంది పడింది, ఎన్నో కష్టాలు, ఎన్నో నిట్టూర్పులు, ఎన్నో తిరుగుబాట్లు, ఎన్నో పోరాటాలు నువ్వు అనుభవిస్తున్నావే. వ్యాపారంలో లాసు, లేదా కుటుంబంలో పోరాటము, లేదా నీ యొక్క వ్యక్తిగత జీవితంలో నెమ్మది లేని స్థితి, ఎన్నో విధాలుగా నువ్వు వేదన అనుభవిస్తున్నావేమో. అయితే దేవుడు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము, ఆ దేవుడు నిన్ను విడువడు ఎన్నడూ ఎడబాయడంటండి. అందుకే మోషే అంటాడు, నువ్వు నాతో వస్తేనే నేను వెళతాను ప్రభు అంటాడు. మరి మోషే మరి వయసు పైబడి వృద్ధాప్యంకి వస్తున్నప్పుడు యెహోషువకు భయం వేసినప్పుడు యెహోషువతో అంటున్నాడు, నువ్వు భయపడకు, నేను నీతో ఉన్నాను, నిన్నే నడిపిస్తాను, ప్రజలందరినీ కానాను చేర్చడానికి నేను నీకు తోడుగా ఉంటాను అని ప్రభు మరి యెహోషువను నడిపించినట్లు ఈరోజు దేవుడు నీకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము, నిన్ను దేవుడు విడువడు ఎన్నడూ ఎడబాయడు. లోకంలో అందరూ విడిచిపోతారండి, అందరూ వదిలిపెడతాడు. మనకి ఏదైనా సహాయం చేయాల్సి వచ్చినప్పుడు ఎవ్వరూ మనకి తోడురారు, ఒంటరిని చేస్తారు. కానీ నిన్ను నడిపించే దేవుడు, నీకు బోధించే దేవుడు, నీకు ఆలోచన ఇచ్చే దేవుడు ఆయన నీతోనే ఉన్నాడు, నీలోనే ఉన్నాడు, నిన్ను నడిపిస్తాడు. సత్యమే ఎప్పటికైనా నిలుస్తుంది. దేవుని యొక్క మహిమ మాత్రమే నీ చుట్టూ ఉంటుందని ప్రభు నామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధ మహాగణుడ ఘనమైన తండ్రి, మీరు ఇచ్చిన చక్కని వాగ్దానం అయి ప్రభా, ఎంతో మంది ఒంటరితనంలో నాయన ఏ దిక్కు తోచని స్థితిలో ఎన్నో పోరాటాలు, ఎన్నో వేదనలు, సత్యము కోసము, దేవుని కోసము అయ్యా ఉన్నది ఉన్నట్టు ప్రకటిస్తూ నీ నామ ఘనతార్థమై వారి యొక్క జీవిత విధానము, వారి యొక్క ప్రవర్తన, వారి ఆధ్యాత్మిక జీవితము నీ కోసం నిలబడుతున్నప్పుడు లోకమంతా ఒకటై వేరు చేసిన, లోకమంతా వీసడింపు చేసిన, లోకమంతా నాయన ఎత్తిపోసిన, లోకమంతా తిరుగుబాటు చేసిన నీ కోసం నిలబడుతున్న నీ బిడ్డల జీవితాల్లో నీవు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా, స్తోత్రాలయ్యా. మహిమ ఘనత ప్రభావములు నీకు చెల్లిస్తున్నాము తండ్రి. దేవుడు నిన్ను విడువడు ఎడబాయడని నీ వాగ్దానాన్ని నా తండ్రి మేము నమ్ముచున్నాం, విశ్వసించి మా జీవితాల్లో నాయన పొందుకుంటున్నాము తండ్రి. ఈ రోజు వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. భయంకరమైన వ్యాధి బాధల్లో ఉన్న వారికి విడుదల దయచేయండి. షుగరు, బీపీ, థైరాయిడ్, హెచ్ఐవి, క్యాన్సర్, లివర్ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, రకరకాల వ్యాధుల నుంచి విడుదల దయచేయండి. స్కిన్ డిసీజెస్ నుంచి విడుదల 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 యేసు నామంలో విడుదల ప్రకటిస్తున్నాం. ఎండిపోవును కాక అద్భుతమైనటువంటి నయమాను స్వస్థత, పసిపిల్లవాని దేహం వలె మారిపోవును కాక. భారతదేశాన్ని దీవించండి, తెలుగు రాష్ట్రాలను దీవించండి, కుటుంబాల చుట్టూ మీ సన్నిధించండి. మీకోసం నిలబడుతున్న బిడ్డల జీవితాల్లో మీరు అద్భుతం చేయబోతున్నందుకు నాయన మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకొని మనం యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనకి తోడుగా ఉండి నడిపించును గాక.
గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.